తల్లిదండ్రులు భార్య పిల్లలు వదిలేసి వాళ్ళు బ్రతుకు తెరువు కోసం వెళ్తున్నారు. ఈ రోజు విశాఖపట్నానికి ఇండస్ట్రీస్ అన్ని వస్తే మరి మన పిల్లలు చదువుకొని ఈ ప్రభుత్వం మన పిల్లలు చదువుకోవడానికి మరి ఇప్పుడు మన కార్యక్రమం ఫీజు రీయింబర్స్మెంట్ కానీ ఇది పిల్లలకి తల్లికి వందనం ఇచ్చి పిల్లల్ని చదివించడానికి ప్రోత్సహిస్తున్న ఈ ప్రభుత్వం మరి చదువుకున్న తర్వాత ఉద్యోగ అవకాశాలు కూడా మరి విశాఖపట్నంలో కల్పిస్తే మనం అందరూ కూడా తల్లి భార్య పిల్లలు అందరూ కూడా ఒకే ఇంట్లో కలిసిమెలిసి బ్రతికే అవకాశాలు వస్తాయి. అందుకు ప్రజలారా మీరు అందరూ గమనించండి. ఈ ప్రభుత్వం కొంత ప్రతిపక్ష పార్టీలు ఏవో కల్లబులు కబులు చెప్తారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక రూపాయి పని చేయలేదు ఇవన్నీ చెప్తారు, కానీ మనం నిజాన్ని గ్రహించాలి. ఇది మీకు ఎంత వివరంగా పాంప్లెట్ వేసి మీ ఇంటింటికి మొన్న 27వ తారీఖు నేను రాష్ట్రం అంతా కూడా ఇంటింటి కార్యక్రమంకి వెళ్ళాలి. ఈ 2 ఏళ్ళు కూటమి ప్రభుత్వం చేసిన సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలని ప్రజల వద్దకు తీసుకెళ్ళండి, ప్రజలకు వివరించండి. కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది చదువుకున్న ఉంటారు. అలాగే పేపర్ మీరు ఏదో డోర్ టు డోర్ పేపర్ పనిచేసినట్టు కాకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇదిగో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పథకాలు ఇస్తున్నారు, మీకు అందుతున్నాయా లేదా, అందకపోతే కారణం ఏంటి, ఏదైనా టెక్నికల్ గా ప్రాబ్లం వస్తే దానికి సంబంధించిన అధికారులతో అంటే మేము మీ ఇంటికి వచ్చిన తర్వాత మీ ప్రాబ్లం ఏమైనా ఉంటే మేము సచివాలయం సిబ్బందితో కానీ లేదా జిఎంసీ సిబ్బందితో కానీ రెవెన్యూ సిబ్బందితో కానీ ఎక్కడికైనా ఏ విషయంలోనూ మా పరిధిలో అయితే మేము పరిష్కారం చేయడం జరుగుతుంది. ఇంకా జటిలమైన సమస్యలు ఏమైనా ఉంటే మా గౌరవ ఎమ్మెల్యే గారు పల్లా శ్రీనివాస్ గారు దృష్టి తీసుకెళ్లి మీ యొక్క సమస్యలు క్లియర్ చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని పెట్టిందనేది మీ అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే అభివృద్ధి చూస్తే సంక్షేమం అంతా కూడా జరుగుతుంది, అభివృద్ధి రాష్ట్రం అంతా జరుగుతుంది. సంక్షేమం ఈ రోజు గాజువాక నియోజకవర్గంలో అభివృద్ధి అంటే ఈ 2 ఏళ్ళలో మరి పల్లా శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత 270 కోట్లు సుమారుగా ఇప్పటికి పనులు పూర్తవుతున్నాయి. అలాగే ఇప్పుడు మనకు పాత గాజువాక నుండి శ్రీనగర్ వరకు సర్వీస్ రోడ్డుకి 20 కోట్ల రూపాయలతోనే మొన్నే పాస్ అయింది. అలాగే మొన్నే మన ఈ రోడ్లు ఇదిగో మన శ్రీనగర్ రోడ్డు కూడా 2,15,00,000 మన దుర్గానగర్ వరకు కూడా ఎప్పుడో శంకుస్థాపన చేస్తాం. ఈ యుద్ధం వచ్చి ఈ తారు రేట్లు పెరిగిన వల్ల కాంట్రాక్ట్లు కొద్దిగా లేట్ అయ్యారు. అలాగే సుందరీ కోనల్ నుండి అలా గాయత్రి బంకు వరకు ఆ స్పెన్సర్ నుండి దిబ్బపాలెం వరకు 1,95,00,000 రూపాయలతో అక్కడ కూడా ఆ రోడ్డు పాస్ అయి ఉంది. ఇంకా తోకాడులోను 1,85,00,000తో ఉంది. అలాగే సుందరీ కోనలో మరి 45 లక్షలతో కమ్యూనిటాలు, ఇంకా లింకు కొండ ఉరుసుట అన్ని కోనలు కూడా 20 లక్షలు 30 లక్షలు 50 లక్షలు రోడ్లన్నీ డ్రైన్లు కలవాట్లు అన్ని కూడా మెట్లు అన్ని కూడా అభివృద్ధి జరుగుతుంది. ఇంకా కొత్తగా 2 కోట్లతో మొన్నే మళ్ళీ ఎమ్మెల్యే గారి సహకారంతో మళ్ళీ 2 కోట్లు వర్కులు పెట్టాను. అలాగే మన ఎమ్మెల్యే గారు మేము వార్డు వైజ్ గా అన్ని ప్రాంతాలకి